హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సూపర్ టేస్టీ అయిన రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రొయ్యల కూర అందరూ ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తారండి. ఇక్కడ మేము మాత్రం చాలా సింపుల్గా అలాగే సింపుల్ మసాలాతోటి ఈ ప్రాన్స్ కర్రీని చేశాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి మీ ఇంట్లో కూడా ఈ ప్రాన్స్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ ఈ రెసిపీని మీరు మళ్ళీ ట్రై చేస్తారు. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనము క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాన్స్ వచ్చేసి 1 kg వరకు తీసుకుంటున్నాను. ఇలా మనం ప్రాన్స్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మనం కంప్లీట్ వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ప్రాన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా మనం పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా మనము ఉల్లిపాయలని కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి. మరీ ఎక్కువ కూడా ఫ్రై అవ్వద్దు, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. ఇక్కడ మనము ఉల్లిపాయలు వేసాక దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క అలాగే 3 వరకు యాలకులు వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 వరకు లవంగం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 నార్మల్ సైజు టమాటోస్ని తీసుకున్నాను. ఇలా మనము టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మనము టమాటోస్ వేసుకొని మనము లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి మరోవైపు రొయ్యలు కూడా బాగా ఉడికిపోతున్నాయి కదండి. ఇక్కడ నేను దీంట్లోకి 5 లేదా 6 వరకు జీడిపప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వచ్చేసి 7 నుంచి 8 వరకు వేసుకోవాలి. ఇలా మనం వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి కొద్దిగా చల్లగా అయిన తరువాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి మనము ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. దీన్ని మనం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ రొయ్యలు కూడా మనకి వాటర్ అంతా వెళ్ళిపోయింది కదండి, వాటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు షాజీరాని కూడా వేసుకోవాలి. షాజీరా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క 4 లేదా 3 వరకు లవంగం వేసుకోవాలి. ఇలా మనం వీటిని వేసుకొని కొద్దిగా ఇవి వేగాక దీంట్లోకి మనము కొద్దిగా ఉల్లిపాయలని వేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్లో ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువగా పట్టవండి, కొద్దిగానే వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక దీంట్లోకి మనము 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 4 లేదా 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మనము పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ మసాలానే మనకి ఈ కర్రీలో చాలా స్పెషల్. ఇలా మనము ఈ మసాలా అంతా కూడా వేసుకొని దీన్ని మనము ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మనకి బాగా పట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్లో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నానో. ఇది మనకి బాగా మిక్స్ అవుతేనే టేస్ట్ అనేది పెరుగుతుంది. దీన్ని మనము ఒక 2 నిమిషాల వరకు ఇలా వదిలేసాక మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో మనం దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే మీ ఘాటుకి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇలా మనం ఈ స్పైసెస్ అన్నిటినీ వేసుకొని ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మసాలాని మనము 5 నుంచి 6 నిమిషాల వరకు మనము లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలా నుంచి మనకి పైకి ఆయిల్ అంతా కూడా ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది బాగా ఫ్రై అయినట్టు అర్థం. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను గ్రైండర్లో వేసిన దాంట్లో కొద్దిగా వాటర్ని వేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి మీ గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నానండి. మీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే వేసుకోవచ్చు, కానీ 1 గ్లాస్ వరకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇది మరీ పల్చగా ఉన్నా కానీ టేస్ట్ అనేది ఉండదు. ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసుకొని 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 6 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి ఈ మసాలాని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నిటినీ కూడా ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. ఇలా మనం ప్రాన్స్ని వేసుకొని ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి థిక్గా ఎంత మంచి గ్రేవీ వచ్చిందో. దీంట్లోకి మనం లాస్ట్గా కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకొని కొద్దిసేపు 5 నుంచి 6 నిమిషాల వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చాక ఇలా మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి మసాలా ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చూపించానో. నేనైతే ఈ ప్రాన్స్ కర్రీ అవ్వగానే ఇలా వేడి వేడి అన్నం వేసుకొని ఇలా మనం ప్రాన్స్ కర్రీ వేసుకొని అలా మనం ప్రాన్స్ తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంది తెలుసా అండి. అసలు నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఈ రుచిని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే వెంటనే మీరు కూడా ఈ యొక్క రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.